హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లండన్లోని అతి ఖరీదైన ప్రాంతం గోల్డెన్ సిటీ. ఆ గోల్డెన్ సిటీలో అన్నింటికంటే ఖరీదైన మాన్షన్. ఆ మాన్షన్లో 30 బెడ్రూమ్లు, విశాలమైన డ్రాయింగ్ రూమ్స్, డైనింగ్ ప్లే ఏరియాలు, అపురూపమైన పెయింటింగ్స్, అద్భుతం అనిపించే కళాఖండాలు. ఇంటి నిండా పనివారు, ఇంటి ముందు అందమైన గార్డెన్, స్విమ్మింగ్ పూల్స్, ఇంటి చుట్టూ సెక్యూరిటీ. ప్రపంచంలోనే టాప్ 10 ధనవంతుల్లో ఒకరైన విజయేంద్ర వర్మకు ఒక్కతే కూతురు. ఆమె పేరు శాన్వి. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోవడంతో మెయిడ్సే ఆమెను పెంచి పెద్ద చేశారు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంది శాన్వి. ప్రతి నిమిషం ఆమెను అంటిపెట్టుకుని ఉండే సెక్యూరిటీ అంటే ఆమెకు పరమ చిరాకు. ఎటు వెళ్ళినా వాళ్ళు తోకలా ఆమె వెనక రావడం ఆమెకు అస్సలు నచ్చట్లేదు. ఎప్పుడూ స్వతంత్రంగా ఎగరాలి అనుకుంటుంది. కాలేజ్కి వెళ్తూ కార్ విండోలో నుంచి బయటికి చూస్తూ, ఆహా, ఆ పక్షి ఎంత స్వేచ్ఛగా విహరిస్తుంది. నాకే గనక రెక్కలుంటే ఆ పక్షిలాగా స్వేచ్ఛగా వీళ్ళందరికీ దూరంగా ఎగిరిపోయిండేదాన్ని అనుకుంటుంది తన మనసులో. మళ్ళీ కాలేజ్ అయిపోయాక కారు దగ్గరికి వచ్చి అసహనంగా కారులో కూర్చుంటుంది. కూర్చోగానే డ్రైవర్ రైమ్ అంటూ కారును పరుగులు పెట్టిస్తాడు. ఆ కారుకు ముందు ఒక 2 కార్లు, వెనకొక 3 కార్లు. నోట్ల కట్టల మధ్య పెరిగి ప్లాస్టిక్ నవ్వుల్లో అనురాగం, ఆప్యాయతలు తెలియని బంధాల మధ్య ఆమె జీవితం సాగుతోంది. ఈ కల్మష ప్రపంచం నుంచి నిష్కల్మష ప్రపంచంలోకి వెళ్లాలన్నది ఆమె ఆరాటం. స్వతహాగా భారతీయురాలే అయినా లండన్లో స్థిరపడడం వల్ల తెలుగు అంతగా రాదు. కానీ మాతృభాష మీద మమకారంతో యూనివర్సిటీలో పరిచయమైన హైదరాబాద్ ఫ్రెండ్ అను వల్ల తెలుగు మాట్లాడడం, చదవడం నేర్చుకుంది. ఇద్దరూ కలిసి తెలుగు సినిమాలు బాగా చూసేవారు. ఆమెకు ఉన్న ఒకే ఒక్క ప్రాణ స్నేహితురాలు అను. అనుతో తన ప్రతి ఆలోచనను షేర్ చేసుకుంటుంది. కారు ఆగిన శబ్దానికి ఈ లోకంలోకి వచ్చి సెక్యూరిటీ డోర్ ఓపెన్ చేయడంతో ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. నేరుగా తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోతుంది. చేతిలో పీజీ పట్టా ఉన్న తృప్తి లేని జీవితం ఆమెది. ఆమె ప్రమేయం లేకుండా ఆమె జీవితాన్ని తన తండ్రి శాసించడం తను జీర్ణించుకోలేకపోతుంది. చిన్న చిన్న ఆనందాలకు దూరం అవుతున్న తన పరిస్థితిని చూసి తనే జాలిపడుతుంది. చుట్టూ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడంతో ఆమెకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే. ఇక తన జీవితం ఈ 4 గోడల మధ్య బందీ అయిపోవడం ఇష్టం లేక ఆమె ఫ్రెండ్ సహాయంతో ఇండియాకు వెళ్ళాలనుకుంటుంది. అక్కడ తన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు తనకు 3 ఏళ్ల వయసున్నప్పుడు శాన్విని తీసుకొని ఇండియా వదిలి వచ్చి లండన్లో సెటిల్ అయ్యారు విజయేంద్ర గారు. శాన్వికి తన వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉన్నా ఎప్పుడూ తన తండ్రి వాళ్ళ గురించి చెప్పడు. అడిగే ధైర్యం కూడా చెయ్యలేదు తను. శాన్వికి తండ్రి అంటే చాలా భయం. ఆయనకెప్పుడు డబ్బు ధ్యాస తప్ప మరో లోకం లేదు. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి కనిపిస్తారు. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడింది లేదు. శాన్వి అన్న పిలుపుతో ఒక్కసారిగా లేచి స్ట్రైట్గా కూర్చొని డోర్ వైపు చూస్తుంది. ఎదురుగా తండ్రి సీరియస్గా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం మాట్లాడకుండా తండ్రిని చూస్తూ లేచి నిలబడుతుంది శాన్వి. నీ స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కదా, అందుకని నీకొక మంచి మ్యాచ్ చూశాను. 1 మంత్లో నీ మ్యారేజ్ అని చెప్పి వెళ్ళిపోబోతుంటే, డాడ్ ఇప్పుడు నాకు పెళ్ళేంటి, ఇప్పుడే కదా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, అప్పుడే అని తన మాట కంప్లీట్ అవ్వకముందే విజయేంద్ర వర్మ కూతురు వైపు చూస్తూ, జర్మనీలోని టాప్ బిజినెస్ మ్యాన్ ఖురేషీకి లక్షల కోట్లకు అధిపతి అయిన ఏకైక వారసుడు సమీర్ ఉన్నాడు. అతను నీ ఫోటో చూసి నిన్ను ఇష్టపడ్డాడట. నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంట. ఈ పెళ్లి జరిగితే మన బిజినెస్ ప్రపంచంలోనే టాప్ పొజిషన్కి వెళ్తుంది. కాబట్టి నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి అని ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు విజయేంద్ర. నేనొక 10 రోజులు బిజినెస్ పని మీద ఈ నైట్ జపాన్కి వెళ్తున్నాను అని విజయేంద్ర చెప్తుంటే అంతలో మేనేజర్ వచ్చి, సార్ ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చారు అంటాడు. శాన్వి, నీ పెళ్లి కోసం టాప్ డిజైనర్స్ అందరూ గార్మెంట్స్ రెడీ చేసి తీసుకొని వచ్చారు. నీకు అందులో ఏవి నచ్చితే అవి తీసుకో అని చెప్పి మరో మాటకు తావివ్వకుండా వెళ్ళిపోతాడు విజయేంద్ర. శాన్వి ఏదో వెళ్ళలేదు అనకుండా క్రిందకు వెళ్ళి డిజైనర్స్ చూపించేవన్నీ సరిగా చూడకుండానే 2 చీరలు పట్టుకొని పైకొచ్చి గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఆ చీరలను అక్కడ పడేసి, నాకు ఈ పెళ్ళి వద్దు అని గట్టిగా అరచి చెప్పాలనిపిస్తుంది తనకి. అలా చెప్పలేక ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చుంటుంది.
తనకొస్తున్న కోపాన్ని, బాధని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాసేపటికి స్థిమితపడి తన ఫ్రెండ్ అనుకి కాల్ చేసి తను చేయాలనుకున్నది చెప్పి అందుకు తగిన ఏర్పాట్లు చేయమంటుంది. అయితే ఇండియాకి వెళ్తావన్నమాట. ఓకే, యు విల్ ఎంజాయ్ ఇట్ అంటుంది అను. అవును, నేను పుట్టి పెరిగిన దేశాన్ని నాకు చూడాలనుంది. నేను అక్కడ నా వాళ్ళని కలుసుకోవాలి. ఈ చీకటి బ్రతుకు నేను బ్రతకలేను. ప్లీజ్ అను, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటుంది శాన్వి. ఓకే, నిన్ను తప్పకుండా ఇండియాకు చేర్చే బాధ్యత నాది. నువ్వు ఈ నైట్ హ్యాపీగా పడుకో. రేపటి నుంచి నువ్వు ఒక కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు అంటూ కవ్విస్తుంది అను. అను అలా అనడంతో తన ప్రెజర్ అంతా పోయినట్టు మనసుకు కాస్త హాయిగా అనిపిస్తుంది శాన్వికి. మరుసటి రోజు తన తండ్రికి కాల్ చేసి మాల్కి వెళ్తున్నాను అని చెప్పి తన తండ్రి పర్మిషన్ తీసుకొని ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది అను. శాన్వి వెళ్ళేసరికి అను అక్కడ బుర్కా వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. శాన్వి అను ఫేస్ని చూసి గుర్తుపట్టి సెక్యూరిటీని మాల్ బయటే వెయిట్ చేయమంటుంది. లోపలికి వెళ్ళాక లేడీస్ సెక్షన్ వైపు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని దాని మీద బుర్కా వేసుకుంటుంది శాన్వి. తరువాత ఇద్దరు ఆ సెక్యూరిటీ ముందు నుంచే బయటికి వెళ్ళిపోతారు. ఆ మాల్లో తనకు తెలిసిన ఫ్రెండ్ హెల్ప్తో శాన్వి వచ్చిన ఫుటేజీని డిలీట్ చేయిస్తుంది అను. తరువాత బయటకు వెళ్ళాక శాన్వి, నీకోసం నేను క్యాబ్ బుక్ చేశాను. హైదరాబాద్ వెళ్ళాక నా ఫ్రెండ్ శ్వేత వచ్చి నిన్ను పికప్ చేసుకుంటుంది అంటుంది అను. థ్యాంక్ యూ సో మచ్ అను. నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇక నేను ఎవరితోనూ టచ్లో ఉండను. నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేదు. నా కోసం ఎవరు వచ్చి అడిగినా తెలియదని చెప్పు అని చెప్పి అను బుక్ చేసిన క్యాబ్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి బుర్కా తీసేసి రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకుంటుంది శాన్వి. ఫ్లైట్ టైం అవ్వడంతో ఫాస్ట్గా చెక్ఇన్ అయిపోతుంది. ఫ్లైట్లో విండో సీట్ పక్కన కూర్చొని మేఘాలను చూస్తూ పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షిలా మబ్బుల్లో తేలిపోతున్నంత హాయిగా ఉంటుంది తనకు. తర్వాత కాసేపటికి తన పక్క సీట్లో ఒక అతను వచ్చి కూర్చుంటాడు. వైట్ షర్ట్, బ్లూ జీన్స్, తల మీద క్యాప్ పెట్టుకొని పింక్ కలర్ లిప్స్తో లవర్ బాయ్ హీరో నితిన్లా ఉన్నాడు. అతన్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది తనకు. కొన్ని క్షణాలు అతన్ని అలాగే తదేకంగా చూస్తుంది. ఎక్కడో చూసిన మనిషిలా అనిపిస్తున్నాడు శాన్వికి. ఏదో తెలియని బంధం దగ్గరికి రమ్మంటున్నట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ నేనేంటి ఇతని గురించి ఇలా ఆలోచిస్తున్నాను అనుకొని మ్యాగజైన్ చూస్తూ ఉంటుంది. మ్యాగజైన్ చూస్తూ మళ్ళీ అప్రయత్నంగా అతని వైపు చూస్తుంది. ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అయినా నాకెందుకులే అని మళ్ళీ చూపు తిప్పుకుంటుంది. శాన్వి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో సెక్యూరిటీ శాన్వి కోసం వెతికి తను మిస్ అయిందని శాన్వి తండ్రి విజయేంద్ర వర్మకు కాల్ చేసి చెప్తారు. క్షణాల్లో తన పలుకుబడి ఉపయోగించి సీక్రెట్గా శాన్వి కోసం వెతికిస్తాడు విజయేంద్ర. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అతను వెళ్ళిపోతుంటే శాన్వికి ఏదో వెలితిగా అనిపిస్తుంది. తర్వాత ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇంకో 1 మంత్లో నీ పెళ్లి పెట్టుకొని నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు శాన్వి. నువ్వెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నాకు చెప్తే నేనే మన స్పెషల్ చాపర్లో పంపించేవాణ్ణి కదా. నువ్వు ఒక నార్మల్ పర్సన్లా బిహేవ్ చేస్తూ నీ ఓన్ డెసిషన్స్ తీసుకునే రైట్స్ నీకు లేవు శాన్వి. ఈ సొసైటీలో నాకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. నువ్వు ఇలాంటి ఫూలిష్ వర్క్స్ చేస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అనుకుంటూ కోపంతో ఊగిపోతుంటారు విజయేంద్ర వర్మ. శాన్వి పాస్పోర్ట్ డీటెయిల్స్ ద్వారా తను ఇండియాకు వెళ్తున్నట్టు విజయేంద్రకు తెలుస్తుంది. ఇండియాలో తనకు తెలిసిన వ్యక్తులకు శాన్వి డీటెయిల్స్ సెండ్ చేసి అన్ని ప్రధాన నగరాల్లో శాన్వి కోసం గాలింపు చర్యలు స్టార్ట్ చేశాడు. హైదరాబాద్ రీచ్ అవ్వగానే శాన్వి కోసం శ్వేత వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు పరిచయాల తర్వాత శ్వేత తన రూమ్కి తీసుకువెళ్తుంది. అక్కడ కూడా బుర్కా వేసుకొని 2 రోజులు హైదరాబాద్ మొత్తం చుట్టేసి తన డెబిట్ కార్డ్స్ అన్నీ పడేస్తుంది. నేను ఇక్కడ ఉంటే శ్వేతకు కూడా ప్రాబ్లం అవుతుందేమో అని శ్వేతకు చెప్పకుండా సిటీ బస్సు ఎక్కి ఒంటరి ప్రయాణం మొదలు పెడుతుంది. చాలా దూరం వెళ్ళాక తనకు ఆకలిగా అనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా ఆకలి అంటే ఏంటో తెలిసింది శాన్వికి. సిటీ అవుట్స్కట్స్లో ఏదో ఒక చిన్న పల్లెటూరులో దాబా దగ్గర బస్ ఆగింది. ఆ చిన్న దాబాలో పరోటా కూడా పిజ్జాలాగా అనిపించి కడుపు నిండా తింటుంది.
సో టేస్టీ, నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత టేస్టీ పరోటాని తినడం అని ఆస్వాదిస్తూ తింటుంది. శాన్వికి తన వాళ్ళది రావులపాలెం అన్న విషయం ఒక్కటి మాత్రమే తెలుసు. ఇప్పుడు రావులపాలెంకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? సాయంత్రం చీకటి కావస్తోంది. ఎవరినైనా అడిగి తెలుసుకోవాలి అనుకునేలోపు, అమ్మ, నేను పని ముగించుకొని రేపటికల్లా రావులపాలెంకి వచ్చేస్తాను. నానమ్మని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని నా మాటగా చెప్పు అంటాడు. వినిపించిన గొంతు విని వెనక్కి తిరిగి చూస్తుంది శాన్వి. అక్కడ తనకు ఫ్లైట్లో తన పక్క సీట్లో కనిపించిన వ్యక్తి ఉండేసరికి ఆశ్చర్యంగా అనిపించి అతని ముందుకు వెళ్ళింది. హలో సార్, మీరు రావులపాలెంకి వెళ్తున్నారా? నేను అక్కడికే వెళ్ళాలి. నాకు రూట్ సరిగా తెలీదు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ అంటుంది శాన్వి. బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్, పోనీటైల్ వేసుకొని ముగ్ధ మనోహరంగా, ఎదుటివారు ఎంత అసహనంగా ఉన్నా ఆమె రూపం చూడగానే ప్రసన్నంగా మారేలా నిండు చందమామలా ఉంది తను. కొన్ని సెకండ్లు ఆమెను అలాగే చూస్తూ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి, ఓ, మీరు రావులపాలెం వెళ్ళాలా? నేను అక్కడికే వెళ్తున్నాను. నా కారు కాస్త ట్రబుల్ ఇచ్చింది, బస్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంటే అతనికి మళ్ళీ ఏదో కాల్ వచ్చింది. చూడు వసు, ఇలా మాటిమాటికి ఫోన్ చేసి విసిగించకు. రేపటికల్లా తీసుకొస్తాను అని చెప్పాను కదా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఏంటి సార్, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు అంటుంది శాన్వి. ఐ నో ఇట్. నేను ఫ్లైట్లో మీ పక్కన కూర్చున్నప్పటి నుండి చూస్తున్నాను మిమ్మల్ని అంటుంది. అతను ఆశ్చర్యంగా శాన్వి వైపు చూస్తూ, నిజంగానా? మీరు ఫ్లైట్లో నా పక్కన కూర్చున్నారా? వాట్ ఏ కో ఇన్సిడెంట్స్. నేనేదో టెన్షన్లో ఉండి నా పక్కన ఎవరు కూర్చున్నారో కూడా నేను చూసుకోలేదు అంటాడు అతను. ఎందుకు అంత టెన్షన్, ఏమైంది అని అడుగుతుంది శాన్వి. మా నాన్నమ్మకు తన మనవరాల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. తను పోయేలోగా తన మనవరాల్ని ఒక్కసారైనా చూడాలని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతుంది. ఎందుకు, తన మనవరాలు ఇక్కడ లేదా? లేదు. ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నా చిన్నప్పుడే మా నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు తనని తీసుకొస్తానని మా నాన్నమ్మకి ప్రామిస్ చేశాను. కానీ తను ఇంకా దొరకలేదు. ఆ టెన్షన్లోనే ఉన్నాను నేను అంటాడు. సరే, మీరు రావులపాలెంకి వెళ్ళాలన్నారు కదా, బస్ వచ్చాక నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను, అప్పుడు వచ్చేయండి అంటాడు. అవును, మీరు రావులపాలెంలో ఎవరిని మీట్ అవ్వాలి? ఎవరో నాకు తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని లోపల గొణుక్కుంటుంది శాన్వి. వాట్ అంటాడు. అంటే నేను ఫస్ట్ టైం ఆ ఊరు వెళ్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. నాకు పేరు కూడా సరిగా ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక నేను వాళ్ళని గుర్తుపడతాను అంటుంది శాన్వి. ఓ అలాగా, సరే అయితే బస్ వచ్చాక నేను మీకు చెప్తాను, ఓకేనా అంటాడు అతను. థ్యాంక్ యూ, మై సెల్ఫ్ శాన్వి. మీరు అంటుంది అతని వైపు చూస్తూ. నా పేరు అభయ్ అంటాడు అతను. ఇంతలో బస్ రావడంతో ఇద్దరూ బస్ ఎక్కి పక్కపక్కన సీట్స్లో కూర్చుంటారు. మీరేం చేస్తుంటారు అని అడుగుతుంది శాన్వి అభయ్ని. లండన్లో స్టడీస్ కంప్లీట్ చేసి రీసెంట్గా ఇండియాకి వచ్చాను. మరి మీరు అంటాడు అభయ్. నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రస్తుతం నాకంటూ ఉన్నది నేను ఒక్కదాన్నే. ఎందుకు, మీకు ఫ్యామిలీ లేదా? అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. డాడ్ ఎక్కడో ఉండి ఎప్పుడో ఒకసారి వచ్చి నన్ను చూసి వెళ్తుంటారు. అంతకుమించి మా మధ్య రిలేషన్ ఏం లేదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరూ లేరు. లైఫ్ అంటే ఏమిటో తెలుసుకోవడానికే ఇండియా వచ్చాను అంటూ తన గురించి ఏమీ దాచకుండా వివరంగా చెప్తుంది శాన్వి. మిమ్మల్ని చూస్తుంటే బాగా రిచ్ అమ్మాయిలాగా కనిపిస్తున్నారు. మీరు విఐపీసా అంటాడు అభయ్. శాన్వి చిన్నగా నవ్వుతుంది. మరి మీ గురించి చెప్పండి అంటుంది శాన్వి. ఆల్రెడీ చెప్పాను కదా అంటాడు అభయ్. నేను అడిగేది మీ ఫ్యామిలీ డీటెయిల్స్. పుట్టి పెరిగింది అంతా రావులపాలెంలోనే. అమ్మా నాన్నలకు నేను ఒక్కడనే కొడుకును. సో నేను వాళ్ళకి చాలా గారాబం. ఇక తాతయ్య నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టం అంటే నేను వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను అంటాడు శాన్వి వైపు చూస్తూ. నైస్ అంటూ చిన్న స్మైల్ ఇస్తుంది. అనుకోకుండా టైర్ పేలిన శబ్దం వినిపించి బస్ వెంటనే ఆగిపోతుంది. ఇద్దరు సీట్స్లో నుంచి పైకి లేచి చూస్తారు. ఏమైంది అని అడుగుతుంది శాన్వి. బస్ టైర్ పంక్చర్ అయిందనుకుంటా. డ్రైవర్ స్టెఫ్నీని తీసుకెళ్ళి మారుస్తున్నాడు అంటాడు అభయ్. అంటూ ఒక నిట్టూర్పు విడిచి సీట్లో కూర్చొని వెనక్కి వాలిపోతారు. మనం ఏ టైంకి చేరుకుంటాం అక్కడికి అంటుంది శాన్వి. యాక్చువల్గా అయితే మార్నింగ్ 10 o'clockకి చేరుకుంటాం.
ఇప్పుడు బస్ టైర్ పంక్చర్ అయింది కాబట్టి ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అవ్వచ్చు అంటాడు అభయ్. ఓకే అంటుంది శాన్వి. మరి మీకు ఇప్పుడు రావులపాలెంలో ఎవరూ తెలియదు కదా, ఎలా కనిపెడతారు? వెరీ సింపుల్, మా అమ్మ ఫోటో చూపించి అడుగుతాను. హలో మేడం, రావులపాలెం అంటే అదేదో చిన్న ఊరు కాదండి. మినిమం 1 lakh పాపులేషన్ ఉంటారు అక్కడ. ఎక్కడికని వెళ్ళి అడుగుతారు? ఓ రియల్లీ, 1 lakh ఉంటారా? ఇప్పుడు ఎలా? డోంట్ వర్రీ మై హూనా అంటాడు అభయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అభయ్ గారు అంటుంది. తను చిన్నగా నవ్వుతాడు. తర్వాత శాన్వి రిలాక్స్డ్గా కళ్ళు మూసుకుంటుంది. అర్ధరాత్రి పున్నమి వెన్నెల ప్రకాశిస్తున్న వేళ విండోలోంచి వెన్నెల వెలుగు శాన్వి మొహంపై పడి ఆమె మోము మరింత కాంతివంతంగా మెరుస్తుంది. అభయ్ శాన్విని కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. తర్వాత పద్ధతి కాదని చూపు మరల్చుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. వెహికల్స్ హారన్ల మోతతో ఇద్దరు కళ్ళు తెరుస్తారు. అప్పటికే తెల్లవారుతుంది. డ్రైవర్ ఒక హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం బస్ ఆపుతాడు. బస్ రిపేర్ వల్ల ఆ రోజు బస్ ఇంకాస్త లేట్ అవుతుంది. శాన్వికి చాలా చిరాకుగా అనిపించి నేను ముందు ఫ్రెష్ అవ్వాలి అంటుంది. ఇద్దరు ఆ హోటల్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. తర్వాత డ్రైవర్ హారన్ కొట్టడంతో అందరూ వచ్చి బస్లో కూర్చుంటారు. బస్లో కూర్చున్నాక శాన్వి అభయ్ వైపు చూస్తూ, నేనేంటి నాకు తెలియకుండానే ఇతనితో ఇంతలా మాట్లాడుతున్నాను? ఇంతకుముందు ఎప్పుడూ ఎవరితో ఇలా మాట్లాడిందే లేదు. మనిషి చూడ్డానికి మంచివాళ్లాగానే ఉన్నాడు. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నా, అమ్మాయిలతో కూడా డీసెంట్గానే బిహేవ్ చేస్తున్నాడు. అయినా కూడా ఎందుకైనా మంచిది, నా వాళ్ళని నేను కలుసుకునేదాకా ఇతని హెల్ప్ తీసుకుంటూ నా జాగ్రత్తల్లో నేను ఉండటం మంచిది అనుకుంటుంది. ఊరుకు వెళ్తుండగా దారిలో కనిపించే పచ్చటి పొలాలు, నదులు, సెలయేరులు చూసి వావ్ సో బ్యూటిఫుల్, ఎంత బాగుందో ఈ నేచర్ అంటూ ఫోన్లో పిక్స్ తీసుకుంటుంది. ఇక ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 11 అవుతుంది. పనివాళ్ళు ఇంటి ముందు బకెట్లో నీళ్లు పెట్టి చెంబుతో నీళ్లు ఇచ్చి కాళ్ళు కడుక్కోమంటారు అభయ్ని, శాన్విని. శాన్వికి అదంతా కొత్తగా అనిపించి ఇండియన్ ట్రెడిషన్స్ భలే ఉంటాయి అంటుంది. ఇక అభయ్ వాళ్ళ నాన్నమ్మ వసుంధరాదేవి, తాతయ్య శేషగిరిరావు గారు, తల్లి మాధవి, తండ్రి వాసు అందరూ మనవడు మనవరాలి కోసం గుమ్మంలో హారతి పళ్ళెం పట్టుకొని రెడీగా ఉంటారు. ఇద్దరికి హారతిచ్చి లోపలికి రమ్మంటారు. హాయ్ వసు డార్లింగ్, ఇదిగో నీ మనవరాలు. నీకిచ్చిన మాట ప్రకారమే నీ మనవరాల్ని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడుతున్నాను అంటాడు అభయ్. నాకు తెలుసురా బంగారం, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని అంటూ మనవణ్ణి చూస్తూ మిటికలు విరుస్తుంది వసుంధరాదేవి గారు. అభయ్ అలా అనగానే శాన్వి షాకింగ్గా చూస్తుంది. ఇతనేంటి ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నాడు? నేను తన మనవరాల్ని కాదు అని తెలిస్తే ఆవిడ ఏమైపోతుంది? ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుండగా వసుంధరాదేవి గారు వచ్చి మనవరాల్ని మురిపంగా దగ్గరికి తీసుకుంటుంది. తన కూతురే మళ్ళీ తన ఇంటికి వచ్చిందన్నట్టుగా ఆవిడ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. నాకు తెలుసురా మనవడా, నువ్వు సాధిస్తావని అంటాడు శేషగిరిరావు గారు. అభయ్ తల్లి తండ్రి శాన్విని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటారు. రిలేషన్స్ అంటే ఏంటో కూడా తెలియని శాన్వికి అదంతా కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు చూసి నిజంగా నేను వీళ్ళ మనవరాలనే అయితే ఎంత బాగుండు అనుకుంటుండగా అభయ్ వచ్చి శాన్వి నీకో సర్ప్రైజ్ అంటాడు. ఏంటి అన్నట్టుగా అభయ్ వైపు సీరియస్గా చూస్తుంది. శాన్విని కళ్ళు మూసుకోమని చెప్పి తన అమ్మ నాన్నల ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి ఫోటో ముందు నిల్చోబెడతాడు అభయ్. శాన్వి కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా తన అమ్మా నాన్నల ఫోటో చూసి షాక్ అవుతుంది. కళ్ళ నీళ్లతో తన చూపుడు వేలిని ఫోటో వైపు చూపిస్తూ అభయ్ వైపు చూస్తూ అంటే ఈ ఇల్లు అని ఆగిపోతుంది. అవును, నువ్వు వెతుకుతున్న ఇల్లు ఇదే. వీళ్ళే మీ అమ్మమ్మ తాతయ్య, ఇక వీళ్ళు మీ అత్తయ్య మావయ్య అని తన తల్లిదండ్రులను చూపిస్తాడు అభయ్. అంటే అంటే మీరందరూ అని మళ్ళీ ఆగిపోతుంది. ఇంకా షాకింగ్లోనే ఉంటూ అవును, మేమందరం నీ వాళ్ళమే. మీ అమ్మ అంటే ఇంద్రాణి అత్తయ్య పుట్టింది పెరిగింది అంతా ఈ ఇంట్లోనే. అత్తయ్య చనిపోయాక పసిపాపగా ఉన్న నిన్ను తీసుకొని ఇండియా వదిలి వెళ్ళిపోయారు మామయ్య.
అత్తయ్య చనిపోయిందన్న బాధ నుంచి బయటికి రావడానికి ఫోకస్ అంతా బిజినెస్ మీదకి షిఫ్ట్ చేసుకొని అంచెలంచెలుగా ఎదిగారు. డబ్బుతో పాటు మామయ్యలో గర్వం, అహంకారం కూడా పెరగడంతో బంధువులను దూరం పెట్టారు. డబ్బే లోకంగా బ్రతుకుతూ అందరికీ దూరం అయిపోయారు. మా నాన్నమ్మ ఎప్పటికైనా నిన్ను చూడాలని ఆరాటపడేది. ఆమె కోరిక తీర్చడానికి నిన్ను ఆమె వద్దకు తీసుకురావాలనుకున్నాను. మామయ్య తన డీటెయిల్స్ హైడ్ చేయడంతో నీ గురించి మాకు ఎటువంటి విషయాలు తెలియలేదు. మరి నన్నెలా ట్రేస్ చేశావు అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది శాన్వి. అను ద్వారా అంటాడు చిన్నగా నవ్వి. వాట్, అనునా అని మరింత షాక్ అవుతుంది శాన్వి. అవును, అను ఎవరనుకున్నావు? నాకు పెద్దమ్మ కూతురు, నా కజిన్. నా స్టడీస్ కోసం అని చెప్పి నీ గురించి తెలుసుకోవడానికి లండన్కి వచ్చాను. నీతో మాట్లాడదామని ట్రై చేసిన ప్రతిసారి నీ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వల్ల వీలు పడేది కాదు. అను నీతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పింది, కానీ నేనే వద్దన్నాను. నిన్ను డైరెక్ట్గానే కలిసి మాట్లాడదాం అనుకున్నాను. నువ్వు లండన్ వదిలి ఇండియాకు వస్తున్నావని అనుతో చెప్పినప్పుడు నేను అను పక్కనే ఉన్నాను. నీతో పాటే ఇండియాకు వచ్చి నీ ఫ్యామిలీని చూపించి నీకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఫైనల్లీ సక్సెస్ అయ్యాను అంటాడు అభయ్. అభయ్ చేతులు పట్టుకొని, నేను ఇండియాకు రావడానికి ప్రత్యక్ష కారణం అను అయితే పరోక్ష కారణం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల ఈరోజు నా ఫ్యామిలీ మొత్తం నా దగ్గర ఉంది అని ఎమోషనల్గా చెప్తుంది. శాన్విని చూసిన వసుంధరాదేవికి, శేషగిరిరావు గారికి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వాళ్ళ ప్రేమ ఆప్యాయతల నడుమ తడిసి ముద్దవుతుంది శాన్వి. మాధవి, వాసులు కూడా శాన్విని హత్తుకొని వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. చాలా రోజుల తర్వాత పరిపూర్ణంగా మారిన ఇంటిని చూసుకొని వసుంధరాదేవి గారి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతాయి. శాన్వికి రూమ్ చూపిస్తుంది మాధవి గారు. శాన్వి ఫ్రెష్ అయ్యి వచ్చి అందరితోనూ కాసేపు సరదాగా కబుర్లు చెబుతుంది. ఆ రాత్రికి శాన్వికి రకరకాల వంటకాలు, పిండి వంటలు చేసి శాన్వి వద్దంటున్నా వినకుండా బలవంతంగా తినిపిస్తారు మాధవి, వసుంధరాదేవి గారు. శాన్వికి ఆ రాత్రి సరిగా నిద్ర పట్టక టెర్రస్ పైకి వెళ్తుంది. ఒక్కరోజులో అనుకోని విధంగా మారిన తన జీవితాన్ని తలుచుకొని సంతోషంతో మునిగిపోతుంది. తన ఆనందానికి కారణం అభయ్ అని గుర్తురాగానే సంతోషంతో పెదవులు అందంగా విచ్చుకుంటూ ఉంటాయి. అభయ్ రూపం కళ్ళ ముందు మెదలగానే అతన్ని చూడాలన్న ఆరాటం మనసుకు కలుగుతుంది. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా తన మనసు ఒక అబ్బాయి కోసం తప్పించడం శాన్వికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ భావానికి అర్థం కనుగొనే ప్రయత్నంలో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది శాన్వి. హాయ్ శాన్వి అన్న పిలుపు వెనుక నుంచి వినపడి ఆ గొంతులోని తీయదనం తన పెదవుల మీద నవ్వును పూయించగా వెనక్కి తిరుగుతుంది. ఒంటరిగా ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ నార్మల్గా అడుగుతాడు అభయ్. నథింగ్ బావా, నిద్ర పట్టక ఇలా వచ్చాను అంటుంది శాన్వి. బావా? అభయ్ కళ్ళు ఆనందంతో క్షణకాలం మెరుస్తాయి. అవును బావా, ఒక్కరోజులో నా లైఫ్ని పూర్తిగా మార్చేశావు. బంధానికి అర్థం తెలియని నాకు ఎన్ని బంధాలను అందించావు. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేదాన్ని అంటుంది శాన్వి. కలవాలని రాసుంటే మన ప్రమేయం లేకుండానే కలుస్తాం. మన సంకల్పం మంచిదైతే ప్రకృతి మొత్తం ఏకమై మన కోరిక తీరుస్తుందట. నానమ్మ కోరిక బలమైంది, అందుకే నువ్వు ఈరోజు మా ముందుకు వచ్చావు అంటాడు. అమ్మమ్మ కోరిక వలన లేక నీ పట్టుదల వలన అంటూ నవ్వుతూ అడుగుతుంది శాన్వి. ఆ నవ్వును చూస్తూ హ్యాపీ బర్త్డే శాన్వి అంటాడు అభయ్. శాన్వి ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ బావా అని అభయ్ని హాగ్ చేసుకుంటుంది. నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నా చైల్డ్హుడ్లోనే మర్చిపోయాను బావా. డాడ్ కూడా ఎప్పుడూ నన్ను విష్ చేయరు. లైఫ్లో ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ని నాకు లైఫ్ లాంగ్ అందిస్తావా బావా అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో అడుగుతుంది శాన్వి. దేవతే దిగివచ్చి వరం ఇస్తానంటే వద్దంటానా? ఐ లవ్ యూ శాన్వి. ఈ ఇష్టం ఇప్పటిది కాదు, నా చిన్నప్పటి నుంచి నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాను. నువ్వు ఎలా ఉంటావో కూడా తెలియకపోయినా నాన్నమ్మ ఇంద్రాణి అత్తయ్య గురించి చెబుతూ నిన్ను తలవని రోజంటూ లేదు. అలా నాకు తెలియకుండానే నీ మీద ఇష్టం పెరిగింది. అసలు నేను లండన్ వచ్చిందే నీకోసం. నీకు తెలియకుండా నీ చుట్టూ పిచ్చిగా తిరిగేవాణ్ణి. దూరం నుంచే నిన్ను చూస్తూ నా మనసులో నీ ముద్ర వేసుకున్నాను. నిన్ను ఎప్పుడు కలవాలా అని ప్రయత్నించినా
నీ చుట్టూ ఉండే సెక్యూరిటీని చూసి ఆగిపోయేవాణ్ణి. నిన్ను కలిసి మన కుటుంబం గురించి చెప్పాలనుకునేవాణ్ణి. కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అని భయం వేసేది. కానీ లక్కీగా నువ్వే అనుతో ఇండియాకు వెళ్ళాలనుంది అనడంతో నాకు సగం ప్రాబ్లం సాల్వ్ అయిందనిపించింది. మరి ఫ్లైట్లో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడిగింది శాన్వి. చుట్టూ సెక్యూరిటీతో అసలు కంటికే సరిగా కనిపించని నువ్వు ఏకంగా నా పక్కనే వచ్చి కూర్చుంటే ఆ మాత్రం టెన్షన్ ఉండదా? ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ. కనీసం నేనెవరో కూడా చెప్పలేని నా నిస్సహాయత మీద కోపం, జాలి వేశాయి అంటాడు అభయ్. సారీ బావా, నిన్ను ఇబ్బంది పెట్టాను. అది సరే బావా, నేను హైదరాబాద్లో శ్వేతకు చెప్పకుండానే వచ్చేశాను కదా, నీకెలా తెలిసింది అంది. గాజు బొమ్మలా పెరిగిన నా మరదల పిల్లని నేను అంత తేలిగ్గా వదిలేస్తానా అని అభయ్ అనగానే శాన్వి ముఖం సిగ్గుతో ఎర్రబడుతుంది. లండన్లో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి నేను నిన్ను ఫాలో అవుతూనే ఉన్నాను. హైదరాబాద్లో నువ్వు ఒంటరిగా బస్సులో వెళ్తుంటే నేను కారులో వెనుక ఫాలో అయ్యాను. నా అదృష్టం బాగుండి నువ్వే వచ్చి నా హెల్ప్ అడిగావు. కారులో అయితే రావేమోనని నేను కూడా నీతో పాటే బస్ ఎక్కాను. యాక్చువల్గా నా కారు రిపేర్లో లేదు, నీకోసమే బస్ ఎక్కాను అంటాడు అభయ్. మళ్ళీ సారీ బావా, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను అంటుంది కినుకుగా. ఒక ముద్దిస్తే క్షమించేస్తాను అంటాడు అభయ్ ఏటో చూస్తూ. శాన్వి నవ్వుకుంటూ అభయ్ ముఖాన్ని తన దోసిల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతుంది. అభయ్ శాన్విని హక్ చేసుకొని, ఇక నుంచి నీది ఒంటరి జీవితం కాదు శాన్వి, నీ జీవితంలో ప్రతి క్షణం నేను నీతో ఉంటాను. నీ శ్వాసగా మారి నువ్వే నా ఊపిరిగా జీవిస్తాను అంటూ ఆనందంగా చెప్తాడు. సంతోషంతో మనసు పరవశించగా తడిదేరిన కన్నులతో అభయ్ని చూస్తూ థ్యాంక్ యూ బావా, అమ్మ ప్రేమను గుర్తు చేశావు అంటుంది శాన్వి. ఇక మార్నింగ్ నిద్ర లేచిన శాన్వికి వసుంధరాదేవి గారు, మాధవి గారు నలుగు పెట్టి తలస్నానం చేయిస్తారు. వసుంధరాదేవి గారు తాను స్వయంగా చేసిన పాయసాన్ని శాన్వికి తినిపిస్తారు. అందరూ కలిసి గుడికి వెళ్ళి శాన్వి పేరు మీద అర్చన చేయించి స్వామివారికి అభిషేకం చేయిస్తారు. ఇక శాన్వి రావులపాలెం వెళ్ళిందని తెలుసుకున్న విజయేంద్ర గారు కోపోద్రిక్తుడవుతాడు. అన్ని బంధాల సంఖ్యలను తాను తెంచుకున్న తన కూతురు తెగిపోయిన బంధాలను మళ్ళీ ఒకటి చేయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే ఇండియాకి వచ్చేస్తారు శాన్విని తిరిగి తీసుకెళ్ళడానికి. విజయేంద్ర వచ్చేసరికి శాన్వి అమ్మమ్మ ఒడిలో తలపెట్టుకొని అమ్మమ్మ చెప్పేవి శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో బావని టీచ్ చేస్తూ మామయ్య తాతయ్య వేసే జోక్స్కి నవ్వుతూ చాలా ఆనందంగా ఉంటుంది. కూతురు మొహం ఆనందంతో వెలిగిపోవటం మొదటిసారి చూస్తారు విజయేంద్ర గారు. శాన్వి అన్న పిలుపు వినబడి అందరూ గుమ్మం వైపు చూస్తారు. కోపంగా తనని చూస్తున్న తండ్రిని చూసి హాయ్ డాడ్ అంటూ చిరునవ్వుతో పలకరిస్తుంది శాన్వి. తను అడిగే వాటికి కూడా సరిగా బదులివ్వకుండా మౌనంగా ఉండే శాన్వి ఇలా మొదటిసారి నవ్వుతూ తనని విష్ చేయడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది విజయేంద్ర గారికి. నాకు తెలియకుండా ఇండియాకి ఎందుకు వచ్చావు అంటూ గంభీరంగా అడుగుతారు. ఇంకో వారం రోజుల్లో నీ పెళ్లి పెట్టుకొని ఇలా రావడానికి సిగ్గుగా లేదా అంటాడు విజయేంద్ర. డాడ్, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు. నా లైఫ్ మీద నాకు హక్కు లేదా డాడ్? అక్కడ అందరిలో ఒంటరిగా బ్రతకలేక ఆ యాంత్రిక జీవితం నుంచి కొన్ని రోజులైనా దూరంగా ఉండాలని ఇండియాకు వచ్చాను. ఇప్పటి వరకు మీకు నచ్చింది చేస్తూ మీరు ఉండమన్నట్లే ఉన్నాను. ప్రతి చిన్న సంతోషాన్ని కోల్పోతూ యాంత్రికంగా బ్రతికేస్తూ వచ్చాను. ఐఆమ్ టైర్డ్ ఆఫ్ మై లైఫ్ డాడ్. ఇక నుంచైనా నాకు నచ్చినట్టు నా వాళ్ళ మధ్య నన్ను బ్రతకనివ్వండి అని బాధగా చెప్తుంది. అంత లగ్జరియస్ లైఫ్ని వదిలేసి ఇలా మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేయడంలో నీకు ఆనందం ఉందా? నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థమవుతుందా శాన్వి? ఇప్పటి వరకు నేనేం కోల్పోయానో అర్థమైంది కనుకనే ఇకనైనా నా జీవితంలో ఉన్న అమూల్యమైన వాటిని కోల్పోకూడదని ఆరాటపడుతున్నాను. లైఫ్లో డబ్బు మాత్రమే ముఖ్యం కాదు డాడ్, ప్రేమ ముఖ్యం, మనల్ని ప్రేమించే మనుషులు ముఖ్యం అంటూ స్థిరంగా చెప్పేస్తుంది. నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ డెసిషన్ను నేను సమర్థించను. ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నువ్వు ఎక్కువ రోజులు లీడ్ చేయలేవు. ఎప్పటికైనా నువ్వు నన్ను వెతుక్కుంటూ రావాల్సిందే అని కోపంగా చెప్తారు. అల్లుడు గారు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా మాకు దూరంగా ఉంటారు అన్న శేషగిరిరావు గారు మాటలు పూర్తవ్వకముందే అక్కడి నుంచి వెళ్ళిపోతారు విజయేంద్ర గారు.
ఆయన తీరుకి అందరూ బాధపడుతుంటే శాన్వి వాళ్ళ ఆలోచనలను మళ్ళిస్తుంది. అభయ్ చేతిని పట్టుకొని, మామయ్య, నాకు బావంటే ఇష్టం. నాకు బావతో పెళ్లి జరిపిస్తారా మామయ్య అని వాసుని అడుగుతుంది శాన్వి. మేనకోడలే కోడలుగా వస్తానంటే అంటూ శాన్వి చేతిని అభయ్ చేతిలో పెడతారు. పెళ్లికి వచ్చిన అనుని హత్తుకొని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది శాన్వి. అభయ్ ప్రేమలో తను కోల్పోయిన సంతోషాలను వెతుక్కుంటూ ప్రతి క్షణం ఆనందంగా గడుపుతుంది శాన్వి. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా, ఒకరి ప్రేమలో ఒకరు లోకాన్ని మర్చిపోతారు. వాళ్ళ అన్యోన్యతను చూసి పెద్దవాళ్ళు కూడా ఆనందిస్తారు. అదే ఊర్లో ఉంటూ వాళ్ళ మామయ్యకు ఉన్న రైస్ మిల్స్ వ్యవహారాలన్నీ ఇద్దరూ కలిసి చూసుకుంటూ తన కుటుంబంతో హాయిగా ఉంటుంది శాన్వి. కూతురికి దూరంగా ఉన్నా కూడా రోజుకి ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడందే రోజు గడవని విజయేంద్రకు కూతురు శాశ్వతంగా దూరం అయ్యేసరికి విలవిలలాడిపోతారు. శాన్వి తన మాట వినలేదన్న కోపం ఆ ప్రేమను కమ్మేస్తుంది. రోజులు గడిచే కొద్దీ కోపం, అహంకారం తగ్గుతూ ఉంటుంది విజయేంద్రకు. పెళ్ళైన 2 సంవత్సరాలకు శాన్వి తల్లి కాబోతుందన్న వార్త తెలియగానే మనసులో గూడు కట్టుకున్న కోపం పోయి కూతుర్ని చూడాలన్న ఆశతో శాన్వి దగ్గరకు వస్తాడు. శాన్వి, అభయ్ల అన్యోన్య దాంపత్యం చూసిన విజయేంద్రకు తన భార్య పంచిన ప్రేమ గుర్తుకు రాగా మనసులో ఏమూలో ఉన్న ఆ కాస్త కోపం కూడా దూది పింజలా ఎగిరిపోయి శాన్విని దగ్గరకు తీసుకుంటారు. ఆయనకున్న ఆస్తిలో సగభాగం ట్రస్టులకు రాసిచ్చేసి మిగిలిన జీవితం కూతురు, అల్లుడు, మనవళ్లతో ఆనందంగా గడుపుతారు. ఈ కథ ఇంతటితో సమాప్తం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.